నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మేఘాని. మనకి చాలా మంది జ్యోతిష్యులు ఉన్నారు. వాళ్ళందరి వీడియోస్ అనేది మనకి యూట్యూబ్లో వస్తూనే ఉంటాయి. అయితే వాళ్ళందరికీ భిన్నంగా సంబంధించి ఆస్ట్రాలజీ అనేది సాధారణంగా సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా శాస్త్రీయంగా చెప్తూ ఉంటారు ఒక ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ అమరల్ కశ్యప్ గారు. అయితే ఇప్పటి వరకు వీరు చెప్పిన ప్రెడిక్షన్స్ అనేది ఖచ్చితంగా జరిగాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అదేవిధంగా మహారాష్ట్రలోని జార్ఖండ్ ఎన్నికల సమయంలో ఎవరు విజయం సాధిస్తారు ఈ విషయం గురించి కూడా ముందుగా చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అమెరికాలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ట్రంప్ గెలుస్తారన్న విషయం కూడా వీరు ముందుగా చెప్పడం జరిగింది. అయితే వీరు అందరిలాగా రాశి ఫలాలు, మాస ఫలాలు, వార ఫలాలు అయితే చెప్పరు. సో వీరితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ అయిపోయింది, నడుస్తున్నాయి. నెక్స్ట్ ఇంటర్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలంటే వీళ్ళు ఏ విధంగా ఆలోచించాలంటారు? ఇప్పుడు అందరూ విద్యకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. పాతకాలంలో అయితే వేద విద్యలు వృత్తి విద్యలు ఉండేవి అన్నమాట. వృత్తి విద్యలు అంటే వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి ఆ వృత్తి వాళ్ళు స్వీకరించే వాళ్ళు, అదే చివరి కులం అయిపోయింది. సో ఇప్పుడు అందరూ వాటి నుంచి కాకుండా వేరే రకంగా విద్యని అభ్యసించడం నేర్చుకున్నారనమాట. సో ఈ టైంలో ఏం జరిగిందంటే 10th క్లాస్ తర్వాత ఇంటరు అండ్ డిగ్రీ ఈ లెవెల్ ఎడ్యుకేషను అందరికీ ఇంపార్టెంట్ అయింది. ఇంతవరకు వారు ఏది అభిరుచి అనేది తెలుసుకోకుండా, వారికి ఏమి వస్తుంది అనేది తెలుసుకోకుండా చదవటం జరుగుతుంది. 10th క్లాస్ నుంచి వచ్చేసరికి ఏ కోర్స్ తీసుకోవాలనేది అందరికీ అవసరం అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ విద్యకు వచ్చేసరికి దీన్ని ప్రభావితం చేసే గ్రహాలు 2 గ్రహాలు అన్నమాట. ముందు జనరల్ అసలు ఎడ్యుకేషన్ అనేది ఏంటి, ఎడ్యుకేషన్ కావాలంటే ముందు దానికి మనం గ్రహించాలన్నమాట. మన ధారణ, స్ఫురణ, గ్రహించడం, ఒక సబ్జెక్ట్ నేర్చుకోవటం గ్రాస్ప్ అంటారు అన్నమాట. ఆ గ్రాస్ప్కి కారకుడు బుధుడు అన్నమాట. ఎవరికైతే బుధగ్రహం అనుకూలంగా ఉంటుందో వాళ్ళ బుద్ధి పాదరసం అంటారు. పాదరసంలో బుధుడు అంటే మెర్క్యూరీ అన్నమాట. ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి దాన్ని పెంపొందించేవాడు బుధుడు అన్నమాట. సో ఎవరికైనా బుధగ్రహం అనుకూలంగా ఉంటే వాళ్ళు ఏ విద్యను ముందు చక్కగా నేర్చుకుంటారు. వాళ్ళు తొందరగా దాన్ని గ్రాస్ప్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత వారు నేర్చుకునే సబ్జెక్టు ఏ విషయం ఉంది, ఆ సబ్జెక్టులో ఎక్కువ విషయ పరిజ్ఞానం, జ్ఞానం అన్నమాట. జ్ఞానం ఇచ్చేవాడు గురుడు అన్నమాట. సో ఈ 2 గ్రహాల అనుకూలత వాళ్ళకి ఆ జాతకంలో ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. కొంతమందికి ఎక్కువ సబ్జెక్టు చదువుతారు కానీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతుంటారు. దానికి కారణం ఏంటంటే గురువు అనుకూలంగా ఉంటాడు, వారికి జ్ఞానం ఉంటుంది, సబ్జెక్ట్ అంతా వస్తుంది. కానీ బుధుడు అనుకూలంగా లేనందుకున వాళ్ళు ఎగ్జామ్స్లో దాన్ని రాయలేకపోతారు అన్నమాట. సో బుధుడు అనుకూలం ఉందో లేదో చూసుకుని ఆ బుధుడి అనుగ్రహం పొందడానికి వాళ్ళు కావలసిన పూజలు, పరిహారాలు చేసుకుంటే వారికి ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది బీటెక్ జాయిన్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు, మెడిసిన్ చదవాలని అనుకుంటూ ఉంటారు. అసలు వీరికి సంబంధించి ఏ గ్రహాలు అనుకూలంగా ఉండాలంటారు? ప్రతి మనిషి జన్మ జాతకంలో 3, 5, 9 స్థానాలు అని ఉంటాయన్నమాట. ప్రాథమిక విద్య 3, 2 అండ్ 4 స్థానాలు బట్టి తెలుస్తుంది. ఉన్నత విద్య అనేది 5వ స్థానం బట్టి తెలుస్తుంది, పంచమ భావం. ఇంకా దానికన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ 9, వారికి ఎంత నాలెడ్జ్ వస్తుంది అనేది 9వ స్థానం బట్టి తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్కి అనుకునేసరికి ఇంజనీరింగ్కి కారకులైన గ్రహాలు ముందు ఇంజనీరింగ్కి గణితం రావాలి, మ్యాథ్స్ రావాలన్నమాట. ఆ మ్యాథ్స్కి కారకుడు మళ్ళీ బుధుడేనమాట. బుధగ్రహం అనుకూలం ముందు ఉంటే వారు ఇంజనీరింగ్లోకి వస్తారు. కానీ అందులో మళ్ళీ రకరకాల కోర్సులు ఉంటాయి. ఇప్పుడు సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ కోర్ గ్రూప్స్ ఇంజనీరింగ్లో. ఆ సివిల్ ఇంజనీరింగ్కి ఏమో శని, కుజుడు అనుగ్రహం కావాలి, మెకానికల్కి కుజగ్రహం అనుగ్రహం కావాలి, ఎలక్ట్రికల్ కూడా కుజగ్రహం అనుగ్రహమే కావాలన్నమాట. సో వీళ్ళందరి కాంబినేషను బుధ, కుజ, శని, గురు కాంబినేషన్ ఉన్నవాళ్ళు ఈ టెక్నికల్ విద్యల్లోకి వస్తారనమాట. తర్వాత ఇప్పుడు అందరూ ఐటీ రంగంలోకి వచ్చారు, ఇక కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఈ కమ్యూనికేషన్ కారకుడు కూడా మళ్ళీ బుధుడు. ఇందులో మళ్ళీ ఎక్కువగా వీటిని ప్రభావితం చేసేవాడు రాహు అన్నమాట. ఇప్పుడు అందుకే ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ వాళ్ళు చేసినా, సివిల్ చేసినా, మెకానికల్ చేసినా, ఎలక్ట్రికల్ చేసినా, ఐటీ చేసినా, ట్రిపుల్ అటువంటి చేసినా చివరికి అందరూ మళ్ళీ సాఫ్ట్వేర్లోకి వస్తున్నారు అన్నమాట. ఈ సాఫ్ట్వేర్కి కారకుడైన గ్రహం రాహు అన్నమాట. సో వీళ్ళకి జన్మ జాతకంలో ఎటువంటి గ్రహాలు అనుకూలత ఉంది,
అనేది తెలుసుకుని దాని ప్రకారం వాళ్ళకి ఏ కోర్స్ అనేది నేర్చుకుంటే బాగుంటుందో చూసి తర్వాత వాళ్ళ జాతకంలో దశమ భావం ఉంటుంది అనమాట. 10వ స్థానం వాళ్ళ వృత్తిని తెలియజేస్తారు. సో చాలామంది ఇంజనీరింగ్లు చదివినా ఇవి చదివినా తిరిగి మళ్ళీ అదే ఉద్యోగంలో ఉండరు అనమాట. సో వాళ్ళు వేరే జాబ్కి వచ్చే అవకాశం ఉంటుంది. చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదన్నమాట. సో చదువు ఒక రకం, ఉద్యోగం ఇంకొక రకం, వృత్తి వేరే రకం అనమాట. అట్లాగా వాళ్ళ దశమ భావాన్ని కూడా పరిశీలింపజేసుకుని వారికి ఏ రకమైన ఉద్యోగం వృత్తి వచ్చే అవకాశం ఉందో చూసుకుని దాని ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటే వారికి సక్సెస్ వస్తుంది. అయితే సార్ కొంతమంది స్టూడెంట్స్ ఇట్లా బ్యాంకింగ్ కోర్స్ నేర్చుకోవాలని, అకౌంటింగ్ నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఏ గ్రహాలు అనుకూలిస్తే వీళ్ళు అనుకున్న దాంట్లో రాణిస్తారంటారు? బ్యాంకింగ్ అండ్ అకౌంటెన్సీకి కూడా బుధుడే కారకుడు అనమాట. బుధుడు కొంచెం మిడిల్ లెవెల్ అనమాట. బుధగ్రహ ప్రభావం కొంచెం తక్కువ, 50% 60% ఉన్న వాళ్ళకి ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో విద్య వస్తుంది. అందులో కెరీర్ కూడా వస్తుంది అనమాట, స్థిరపడతారు అనమాట. అందులో మళ్ళీ హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళే ఒక వ్యాపారం పెట్టుకోవాలంటే దానికి కూడా కారకుడు బుధుడే అవుతాడు అనమాట. అట్లా ఉన్నప్పుడు ఈ బ్యాంకింగ్ అండ్ అకౌంటెన్సీ రంగంలో సీఏలు ఉంటారు. ఇప్పుడు సీఏలు, చార్టెడ్ అకౌంటెంట్స్లు, ఐసీడబ్ల్యూ అటువంటి వాళ్ళు ఉంటారు అనమాట. వీళ్ళంతా ఆడిట్ చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ ఆడిట్, ప్రతి కంపెనీకి ఒక ఆడిటర్ ఉంటాడు, చీఫ్ ఫైనాన్షియల్ మేనేజర్ ఉంటాడు, వాళ్ళ మీద నడుస్తుంటుంది అనమాట. ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని దేశం మొత్తానికి ఉంటుంది, సిఐజీ అంటారు అనమాట. అన్ని లెక్కలన్నీ చూసేది వాళ్ళు అనమాట. ఎవరికైతే వాళ్ళకి హయ్యెస్ట్ బుధగ్రహ ప్రభావం, గురుగ్రహ ప్రభావం ఉన్నదో వాళ్ళు దాన్ని హయ్యెస్ట్ లెవెల్ అవుతారు. అట్లా సిఐజీ లెవెల్, అకౌంటెంట్ జనరల్ అటువంటి లెవెల్కి వెళ్తారనమాట. వాళ్ళ గ్రహాల బలాన్ని బట్టి అదే స్థాయిలో కొంచెం తక్కువ లెవెల్లో ఉద్యోగాలు రావడం, చదువు రావడం జరుగుతుంది. అయితే ఈ బుధగ్రహం కానీ వారికి వ్యతిరేకమయ్యి అననుకూలంగా ఉన్నారంటే వాళ్ళు ఈ ఫైనాన్స్ వాటికి సంబంధించిన ఇర్రెగ్యులారిటీస్ చేస్తారనమాట. వాళ్ళు దొంగ లెక్కలు రాయటం, ఇన్కమ్ ట్యాక్స్ ఎవేషను ఇటువంటివి చేయిస్తూ ఉంటారు. అటువంటివి చేసినప్పుడు దానికి పనిష్మెంట్ ఇచ్చేవాడు గురువు అన్నమాట. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ చేయించేవాడేమో బుధుడు చెడిపోతే ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ చేస్తారు, దానికి పనిష్మెంట్ ఇచ్చేవాడు గురువు అన్నమాట. సో ఈ రెండు గ్రహాల అనుకూలత ఎట్లా ఉందో చూసుకుంటే వాళ్ళకి ఆ రంగంలో ఎంతవరకు వెళ్తారనేది మనం చెప్పచ్చు అన్నమాట. కొంతమంది పిల్లలు సార్ చిన్నప్పుడు బాగా చదువుతారు, మెరిట్ అన్నిట్లో ఫస్ట్ వస్తూ ఉంటారు, హైయర్ స్టడీస్ వెళ్ళేటప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటారు. అసలు ఎందుకు కారణం ఏమొచ్చు అంటారు? ఇంతకుముందే చెప్పినట్టు వాళ్ళ ఎడ్యుకేషన్ చూడాలంటే చిన్నప్పటి విద్యకేమో 3, 4, 2 స్థానాలు కూడా చూడాలి. హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి 5, 9 స్థానాలు చూడాలి. అయితే వాళ్ళకి పంచమాధిపతి ఎవరు, ఏ దేశం నడుస్తుంది, ఎప్పుడు వస్తాడని దాన్ని బట్టి వాళ్ళకి అది ఆధారపడి ఉంటుంది అన్నమాట. వాళ్ళ చిన్నతనంలో కానీ వాళ్ళ విద్యకి వ్యతిరేకమైన గ్రహ ప్రభావం ఉందంటే వారు అక్కడ సరిగ్గా చదవలేరు. అలాగే వారి చిన్నతనంలోనే మంచి గ్రహాల అనుకూలత ఉందంటే వాళ్ళు హై స్కూల్ వరకు బాగా చదువుతారు, 10th క్లాస్ వరకు బాగా చదువుతారు. ఆ తర్వాత వాళ్ళకి అననుకూలమైన దశలు వచ్చినాయి అంటే ఇంటర్మీడియట్లోను, డిగ్రీలోను కొంచెం తప్పడం, ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది అనమాట. సో వాళ్ళు ఏం చేసుకోవాలంటే ముందే వాళ్ళ జన్మజాతకం చూసుకుని 10th క్లాస్ వరకు ఎటువంటి పరిస్థితి ఉంది, అప్పుడు సరైన గ్రహాల బలం ఉందా లేదా, అటువంటప్పుడు వారు ఎగ్జామ్స్ పాస్ అవుతారా లేదా అనేది చూసుకుని దానికి తగిన కోచింగు, మళ్ళీ ఇంకోసారి అపియర్ అవ్వటం, అటువంటి ప్రక్రియ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చి చాలామంది ఉంటారు. ఇప్పుడు ఐఐటికి వాటికి ఎంట్రన్స్ పాస్ అవుతారు, వెళ్ళి జాయిన్ అవుతారు, కానీ చదవలేకపోతారు అనమాట. సో అప్పుడు వాళ్ళకి ఆ గ్రహ బలం అంత అనుకూలంగా లేదన్నమాట. సో అది తెలుసుకుని ఐఐటి లెవెల్ ఎంట్రన్స్ పాస్ అయ్యి వెళ్ళడం వేరు, దానిలో చదివి సక్సెస్ అవ్వడం వేరు అన్నమాట. సో ఆ కెపాసిటీ వాళ్ళకు ఉందా లేదా చూసుకోవాలి మనం. చూసుకుని వారికి అంత కెపాసిటీ లేదనుకుంటే దాని బదులు వారికి కావాల్సిన వేరే కెరీర్కి ఓరియంటెడ్ సబ్జెక్ట్ నేర్చుకుంటే అప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదన్నమాట. సో వారి గ్రహగతులు పరిశీలింప చేసుకుని ఏ దశలో వాళ్ళకి అనుకూలమైన గ్రహాలు ఉన్నాయి, ఎప్పుడు వారికి విద్య అంతరాయం లేకుండా సాగుతుందనే చూసుకుని అది కొంచెం ఎక్కువ తక్కువలో ఉంటే దానికోసం తగిన పరిహారాలు, పూజలు చేసుకుంటే మనకు కావాల్సిన పరిస్థితి కల్పించుకోవచ్చు. కొంతమంది ఉంటారు సార్, చాలా బాగా చదువుకొని ఉంటారు, కానీ వాళ్ళు చదివే చదువుకి వాళ్ళు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు, ఏదో ఒకటి బాగు చేసుకుంటూ ఉంటారు. ఇలా అవ్వడానికి కారణం ఏమవచ్చు? అదే ఇప్పుడు చెప్పే ఉద్యోగ కారకులేమో 5, 9 స్థానాలు అయితే వృత్తికారకం 10 అవుతుంది అనమాట. వ్యాపారానికి కారణం 11వ స్థానం అవుతుంది. సో వారు ఏ రకమైన విద్య అభ్యసిస్తారనేది 5, 9 స్థానాలు చెప్తే ఏ రకమైన కెరీర్లో నిలబడతారనే 10, 11 స్థానాలు తెలుస్తాయి అన్నమాట.
అట్లాగే కొంతమంది డాక్టర్స్ చదువుతారు, యాక్టర్స్ అవుతారు. అట్లాగే కొంతమంది ఇంజనీరింగ్ చదివి పొలిటికల్ లీడర్స్ అవుతుంటారు. కొంతమంది సాఫ్ట్వేర్ చదివి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి మళ్ళీ వచ్చి పొలిటికల్ లీడర్స్ అవుతుంటారు. ఇట్లా వారికి 10వ స్థానం 11వ స్థానం ఏంటి, దానివల్ల వారు ఏ రకమైన వృత్తిలో ప్రవేశిస్తారు, నిలబడతారని తెలుస్తుంది అనమాట. సో విద్య వేరు, వృత్తి వేరు. సో రెండు ఇంటర్లింక్డ్ అనమాట ఒక్కోసారి. సో ఏ రకమైన గ్రహస్థితి ఉంది, అది ఎప్పుడు ఉంటుంది అనేది చూసుకుని దాని ప్రకారం వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటే అది వారికి సక్సెస్ ఇస్తుంది అనమాట. సార్ ఇప్పుడు కొంతమంది మెడిసిన్ చేయాలనుకుంటారు, అంటే ఒక ఫార్మా బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు, డాక్టర్స్ అవ్వాలి. అయితే వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, వాళ్ళ రంగంలో రాణిస్తారంటారంటే? అన్నిటికీ చదువుకి ముందు బుధుడే కారకుడు. ఆ బుధగ్రహం అనుకూలం అందరికీ తప్పనిసరిగా ఉండాలి. ఆ తర్వాత వైద్య విద్య కారకులు వచ్చి రాహువు కేతువులు అనమాట. బుధుడు రాహువు కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ వైద్య విద్యలోకి వస్తారనమాట. ఆ తర్వాత ఇంకా మిగతా గ్రహాల కాంబినేషన్ కూడా దానికి ఉండాలి. బుధుడు రాహువు ఉండి కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడంటే వాళ్ళు సర్జన్లు అవుతారు అనమాట. ఆపరేషన్ చేసి సర్జన్లు అవుతారు. గురువు కేతువు ఉన్నారంటే వాళ్ళు ఫిజిషియన్స్ అవుతారు, మందులు ఇప్పించి మందులతో తగ్గించే వాళ్ళు అవుతారు అనమాట. అట్లాగే బుధుడు ఇంకా బుధుడు కూడా అనుకూలంగా ఉండి ఈ కుజ రాహువులు అటువంటి తక్కువ ఉన్నారంటే వాళ్ళు నర్సింగ్లోకి వస్తారనమాట. మెడికల్ ఫీల్డ్ నర్సింగ్ డిపార్ట్మెంట్లోకి వస్తారు. అట్లానే ఈ కుజ రాహువులు శని వాళ్ళు అంతా ఉండి శని ప్రభావం కూడా ఉందంటే వాళ్ళు డాక్టర్స్ అవుతారు. డాక్టర్స్ అయ్యి చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం మార్చరీలో పనిచేస్తూ ఉంటారు, పోస్ట్ మార్టం చేసి డాక్టర్స్ అవుతారు. అటువంటి డాక్టర్స్ అవుతారు అనమాట. అట్లాగే కుజ రవి రాహువులు కలిసి ఉండి సూర్యుడు కలిసి ఉన్నాడంటే వాళ్ళు పశు వైద్యులు అవుతారు అనమాట, వెటర్నరీ డాక్టర్స్ అవుతారు, రెగ్యులర్ కాకుండా అన్నమాట. అట్లాగే వీళ్ళకి చంద్రుడు కూడా కలిశాడంటే వాళ్ళు పెట్ డాక్టర్స్ అవుతారు, కుక్కలు అటువంటి వాటికి వైద్యం చేసే వాళ్ళు అవుతారు అన్నమాట. అట్లా ఈ రకరకాల కాంబినేషన్ ఉంటుంది. మెయిన్గా వైద్య విద్య కారకులైన వాళ్ళు బుధుడు రాహువు కాంబినేషన్ ఉండాలి. వాళ్ళతో పాటు ఈ కేతువు కుజుడు అలాంటి వాళ్ళు ఉంటే ఈ రకరకాల వృత్తుల్లో వాళ్ళు స్థిరపడతారు. అట్లానే కుజుడు రాహువు చంద్రుడు కాంబినేషన్ ఉన్నారంటే వాళ్ళు ఈ ఫార్మసీలోకి వస్తారన్నమాట. ఫార్మసిస్టులు, మందులు అటువంటి దానిలోకి వస్తారు. ఈ బుధుడు శని కారకులైన వాళ్ళు నర్సింగ్లోకి వస్తారు అన్నమాట. సేవాదృక్తో సేవ చేసే వాళ్ళు అవుతారు. అట్లాగే ఇందులో టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్, సిటీ స్కాను, రేడియేషను అటువంటివి ఉంటాయి అన్నమాట. అటువంటి వాటి కారకుడు రాహువు అన్నమాట, రాహువు కేతువు అన్నమాట. ఈ సిటీ స్కాన్స్ అటు రేడియేషన్ అటువంటి రాహు కారకుడైతే ఎనాస్థీషియా అంటారు, మత్తు మందు ఇచ్చే డాక్టర్స్ ఉంటారు, ఎనాస్థిటిస్ట్ ఉంటారు. దానికి కారకుడు కేతువు అవుతాడు అన్నమాట. సో బుధ రాహువు కాంబినేషన్తో వైద్య విద్య వస్తుంది. దానికి ఇంకా యాడ్ ఆన్ ఎవరైతే గ్రహం యాడ్ అయిందో వాళ్ళు ఆ సబ్జెక్ట్లో ఉద్యోగంలో స్థిరపడతారు అనమాట. సో ఇలా ఈ రకంగా వీళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు ఫార్మసీలు అవుతారండి. మందుల కంపెనీలు మందులు తయారు చేయటం, లేదా హాస్పిటల్లోనే డిస్పెన్సరీలు మెయింటైన్ చేయటం అటువంటివి అవుతారు. అలాగే బుధుడు శని రాహు కాంబినేషన్ ఉన్నారంటే వాళ్ళు నర్సింగ్లోకి వస్తారనమాట. సో ఇలా వాళ్ళ జన్మజాతకాన్ని పరిశీలింప చేసుకుని వాళ్ళకి ఏ రకమైన విద్య ఉన్నది, ఏ రకమైన వృత్తి ఉన్నది, ఆ కాంబినేషన్ మనం సరిగా చూసుకుంటే ఆ రంగంలో వాళ్ళు ప్రయత్నం చేసుకుని సఫలం చెందవచ్చు. సార్ అదేవిధంగా మీరు ఆస్ట్రాలజీకి సంబంధించి ఒక కోచింగ్ సెంటర్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారండి. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా డీటెయిల్స్ అనేది కొంచెం చెప్పండి సార్. అలాగేనమ్మా, ఇక్కడ హైదరాబాద్ వనస్థలిపురంలోనే హోటల్ ఎస్వైన్ గ్రాండ్స్ ప్రెమిసెస్లో 3rd ఫ్లోర్లో నేను ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ నడుపుతున్నాను. కొంతమంది ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు. సో కొంతమంది చాలామంది ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. అట్లాగే ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్నా, జ్యోతిష్యం వారి జన్మజాతకాలు పరిశీలించుకోవాలనుకున్నా, జ్యోతిష్యం గురించి నన్ను సంప్రదించాలనుకున్నా ఈ హోటల్ ఎస్వైన్ గ్రాండ్ వనస్థలిపురం ఇక్కడికి వచ్చి అడిగితే వివరాలు చెప్తారు. ఎస్వైన్ గ్రాండ్ హోటల్ నెంబర్ కాంటాక్ట్ చేసినా వాళ్ళు చెప్తారు. నేను ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేసినా వారు మనల్ని ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట సార్. అంతేనమ్మా. చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.